హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేశాను. హలీంని బయట నుంచి కొనుక్కొని రాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెలో అరకప్పు గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ బాస్మతి బియ్యం, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకుని 2 సార్లు బాగా కడిగి మంచినీళ్ళు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన పప్పులన్నీ కుక్కర్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత దీనిని మిక్సర్ జార్లో వేసుకుని దానిలోకి 1 గుప్పెడు జీడిపప్పు ఇంకా బాదం పప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా క్రీమ్ టెక్స్చర్లో ఉండాలి. ఆ తర్వాత గ్యాస్ పై కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి చివరిలో పైన వేస్తారు కదండి, దానికోసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక 250 గ్రాముల చికెన్ వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1.5 గ్లాసు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మంటను ఆపేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూస్తే చికెన్ ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పైన తేలుతున్న ఈ నెయ్యిని తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇది లాస్ట్లో పైనుంచి వేస్తారు కదండి, అందుకోసము. తర్వాత ఇలా ఒక మ్యాషర్ తీసుకుని ఈ చికెన్ మొత్తాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోవాలి. దీన్ని పప్పు గుత్తితో కలుపుకుంటూ మీడియం మంట మీద ఒక 40 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఇది 40 నిమిషాలకి ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని మరొక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే హలీం చాలా ఈజీగా తయారైపోతుంది. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే బయట నుంచి తెచ్చేది అస్సలు నచ్చదు. ఇలా వేడి వేడి హలీంని ఒక గిన్నెలో వేసుకుని ఇందాక మనం తీసి పెట్టాం కదా నెయ్యి, అది కొంచెం వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా దానిలో వేసి లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవటమే. ఎంత రుచిగా ఉంటుందో
మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.